రేలారే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఆమెకి పాటలంటే చాలా ఇష్టం. కాదు ప్రాణం. ఆమె వాయిస్ ఎంత సన్నగా ఉంటుందంటే ఆమె కూడా అంతే సన్నగా ఉంటుంది. ఆమె ఒక్కసారి పాట పాడిందంటే ఎప్పుడు వినాలనిపిస్తూనే ఉంటుంది. ఆహా, ఏంటి ఇంతగానం వెయిట్ చేపిస్తుంది అనుకుంటున్నారా? మిమ్మల్ని ఏ మాత్రం వెయిట్ చేపించును. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన అఖిలక్కతో మాట్లాడిద్దాం. హాయ్ అఖిల. హాయ్ అక్క. నిన్న అస్సలు అక్క అని మాత్రం అనరు. నేనే కాదు, ఎవ్వరు కూడా నిన్న అక్క అని పిలవరు. ఎప్పుడు చూసినా చెల్లి అని పిలవాలనిపిస్తుంది. ఎలా ఉన్నావు చెల్లి? బాగున్నాక్క. బాగున్నావు అంటే చూడ్డానికి కూడా నిండుగా చందమామలాగా అందంగా ఉన్నావు. మామ చందమామ అంటే అందరికి మామ, కానీ ఇక్కడ మాత్రం ఈ ముద్దుగుమ్మ అనమాట చందమామ. సరే అఖిల, ఎక్కడి నుంచి వచ్చావు? నాది పాలమూరు జిల్లా అక్క, జడ్చర్ల మండలం, గొల్లపల్లి విలేజ్ నాది. ఓకే, ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది కదా. పాలమూరు జిల్లా, జడ్చర్ల మండలం. ఓకే, సో ఎన్ని సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నావు? నేను 6th క్లాస్ నుంచి అప్పటి నుంచి పాడేది. అంటే నార్మల్గా బయటికి వచ్చింది మాత్రం బీటెక్ 3rd ఇయర్లో. నాకు మైక్ టీవీలో ఫోక్ స్టూడియో అనే ఈ ప్రోగ్రామ్ నుంచి నేను అట్లా బయటకు వచ్చిన. దాని తర్వాత సంక్రాంతి సాంగ్ అవకాశం. ఓకే, 6th క్లాస్లో పాడేవు అని అంటే చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ ఎవరైనా పాడుతూ ఉంటారు. ఓకే, కానీ బీటెక్ 3rd ఇయర్ నుంచి ఇంట్రెస్ట్ వచ్చిందంటే బీటెక్ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది. చాలా మంది బీటెక్ చేయాలి, ప్లేస్మెంట్లో జాబ్ కొట్టేయాలి, సాఫ్ట్వేర్ వైపు వెళ్ళిపోవాలి అనుకుంటారు. కానీ నువ్వు బీటెక్ చేస్తూ ఈ ఫీల్డ్లోకి వచ్చావంటే నీకు ఎంత ఫ్యాషన్ ఉంది అర్థమైంది. సో ఇప్పటికీ నీ ఖాతాలో 1 కాదు 2 కాదు 50 సాంగ్స్ ఉన్నాయంట, నిజమేనా? అవునక్క. అన్నీ నువ్వే ఓన్గా పాడావంట కదా? అవునక్క. 50 సాంగ్స్ పాడినప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే నానమ్మ చెప్పేదన్నమాట. ఇంకా ఊర్లో మాకు నార్మల్గా కళ్ళు అమ్ముతాం అక్క. కళ్ళు షాపుల దగ్గరికి చాలామంది అమ్మ వాళ్ళు వస్తుంటారు, ముసలమ్మ వాళ్ళు. వాళ్ళందరూ అమ్మ వాళ్ళని అడిగి తీసుకుంటా అనమాట సాంగ్స్. అమ్మ చెప్పండి అంటే వాళ్ళు చెప్తారు, సాంగ్స్ చెప్తారు. అట్లా సాంగ్స్ సేకరించి పాడిన. నానమ్మలంటే కథలు మాత్రమే చెప్తూ ఉండేవాళ్ళు, కానీ ఇక్కడ మీ నానమ్మ గారి దగ్గర పాటలు సేకరిస్తూ అండ్ ఊళ్ళో ఉన్న అమ్మలందరి దగ్గర పాటలు సేకరించారనమాట. ఓకే, అంటే ఎక్కడైనా సరే మామూలుగా 2-3 అమ్మాయిలు కలిశారు అని అంటే ఊళ్ళో ఉన్న ముచ్చట్లు మొత్తం వీళ్ళ దగ్గరే ఉంటాయి. కానీ నీకున్న ఒక అదృష్టం ఏంటి అంటే ఊళ్ళో ఉన్న పాటలన్నీ మొత్తం ఇప్పుడు నీ దగ్గర వచ్చేసాయి అనమాట. సరే, ఎన్ని సాంగ్స్ అంటే ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ లో పాడారు మీరు? పాడినాక బాగానే ఒక ఉంటాయి, చాలా పాడిన. అన్ని ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ కి వెళ్ళిన, అన్ని ఏది వదలలేదన్నమాట. సరే, ఓకే, ఇన్ని సాంగ్స్ పాడావు. నువ్వు పాడిన పాటలలో నీకు నచ్చిన ఫేవరెట్ సాంగ్ ఏంటి? నాకు నచ్చిన ఫేవరెట్ సాంగ్ అయితే అంటే ఇన్ని పాడినాక నాకు పేరు తీసుకొచ్చిన పాట కంటే నాకు బాగా మనసుకు నచ్చిన సాంగ్ నిన్న రాత్రి నిలబాయి కడ సందా మావయ్యలో నీ కోసం నిలుసుంటే సందా మావయ్యలో వస్తానా నీ రాకపోతివే సందా మావయ్యలో నిన్న రాత్రి నిలబాయి కడ సందా మావయ్యలో నీ కోసం నిలుసుంటే సందా మావయ్యలో వస్తానా నీ రాకపోతివే సందా మావయ్యలో పొడల పొడల గట్ల నడుమ రంగారామయ్యలో పొడిసనంట ఎన్నెల చూడే రంగారామయ్యలో రాను రాను రాలేనయ్యా రంగారామయ్యలో నిన్న రాత్రి నిలబాయి కడ సందా మావయ్యలో నీ కోసం నిలుసుంటే సందా మావయ్యలో వస్తానా నీ రాకపోతివే సందా మావయ్యలో పొడల పొడల గట్ల నడుమ రంగారామయ్యలో పొడిసనంట ఎన్నెల చూడే రంగారామయ్యలో రాను రాను రాలేనయ్యా రంగారామయ్యలో పచ్చ చీర కట్టుకొని సందా మామయ్యలో నువ్వు పచ్చ సన్నాలయ్యరావే సందా మామయ్యలో నువ్వు పచ్చ సన్నాలయ్యరావే సందా మామయ్యలో నీవు చూసే చూపులకు రంగారామయ్యలో నా పచ్చ చీర వలుపులాయే 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 రంగారామయ్యలో. సూపర్ అఖిల, ఎందుకు ఈ సాంగ్ అంటే నీకు అంత ఇష్టం? అంటే ఈ సాంగ్ పాడిన దాంట్లో కూడా నేను పాడిన దాంట్లో రికార్డింగ్లో గమకాలు కానీ చాలా మంచిగా అనిపించినాయి. ఇంకోటి నా వాయిస్ నాకు చాలా బాగుంది అక్క, మంచిగా అనిపించింది. అంటే గమకాల గురించి కూడా చెప్తున్నావు అని అంటే నువ్వు మ్యూజిక్ నేర్చుకున్నావా? లేదక్క, నేర్చుకోలేదు అసలు. మ్యూజిక్ కంప్లీట్ అసలు జీరో నాలెడ్జ్, నాకు టచ్ లేదు. అంత జీరో నాలెడ్జ్ ఉన్నా నువ్వు గమకాల గురించి చెప్తున్నావు. ఆ పాట ఆ లో పిచ్ ఏంటి, హై పిచ్ ఏంటి, ప్రతి ఒక్కటంటే
ఫోక్ సింగింగ్ నేర్చుకోవాలి అని అంటే మ్యూజిక్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో అంటే చాలా మంది అంటూ ఉంటారు కదా, ఏ పాట పాడాలి అని అన్నా కూడా కొంచెం దానికంటూ బేసిక్స్ కావాలి, మ్యూజిక్ నేర్చుకోవాలి అని. కానీ చాలా గ్రేట్ అసలు, ఎక్కడ ఏ కోచింగ్ తీసుకోకుండా, ఎక్కడ ఏ మ్యూజిక్ నేర్చుకోకుండా. మన పల్లెనే కదా అక్క మనకి మ్యూజిక్ నేర్పించడము. అంటే మనం పల్లెల్లో నుంచి పుట్టిన బతుకమ్మలప్పుడు కానీ బోనాలప్పుడు కానీ ఊర్లలో వెళ్తున్నప్పుడు పాడుకునే పాటలు ఇవి. అంటే వాళ్ళని చూసే గొంతు అనేది కూడా, అంటే నానమ్మ పాడేది, ఆమె గొంతు నాకు వచ్చినట్టుంది, నేను అంతే అనుకుంటా. కాకపోతే వాళ్ళని చూసి ఎట్లా పాడాలి, వాళ్ళు ఎట్లా పాడుతున్నారు, ఎట్లా పాడుతున్నారు అనేది నేర్చుకున్నా. చిన్నప్పటి నుంచి అమ్మమ్మతో నానమ్మతో కలిసి పాడుతుండేనా బతుకమ్మ అప్పుడు బోనాలప్పుడు? పాడుతున్నా. సరే, బతుకమ్మ బోనాలు పక్కన పెడితే నువ్వు పాడిన పాటల్లో సంక్రాంతి సాంగ్ ఒకటి స్పెషల్ సాంగ్ అని విన్నాను. ఏంటి ఆ పాటకున్న స్పెషల్ ఏంటి? ఆ పాటకున్న స్పెషల్ ఏంటంటే సంక్రాంతి పాట మన తెలంగాణతో పాటు ఆంధ్రాలో జరుపుకుంటారు. ఇవి 2 రాష్ట్రాలకి నన్ను పరిచయం చేసిన పాట అక్క సంక్రాంతి పాట. ఈ పాట 2 రాష్ట్రాలకి నేను పరిచయమైన పాట అంటే ఇది. నాకు ఇంకో విషయం ఏంటంటే ఇందులో 4 మెంబర్స్ మేము పాడినాం సింగర్స్ని. రామకృష్ణ అన్నయ్య, నేను, కనకవ్వ, గద్దర్ నర్సన్న సార్ గారు, మేము 4 పాడినాం. ఈ పాటకి స్పెషల్ ఈ 4 సింగర్స్ అంటే డిఫరెంట్ వాయిసెస్ కలిపి చరణార్జున్ అన్న గారు ఈ సాంగ్ని మా కోసం రాసి మాకుతోటి పాడించిరక. అంటే ఈ పాట మాకు మైక్ టీవీ నుంచి పాడడం కూడా జరిగింది. అందులో అంటే గద్దర్ గారిది, కనకవ్వది, మీది, రామకృష్ణ గారిది, నలుగురిది డిఫరెంట్ వాయిసెస్. కానీ నలుగురు కలిపి ఆ పాట పాడారు అని అంటే అది ఎంత మంచి సాంగ్ అయి ఉంటుంది. సో ఆ సాంగ్ మాకోసం ఒకసారి. ఓకే అక్క, ఖచ్చితంగా. గొబ్బియల్లో గోవుల కావలో, పిలగ గోవుల కావలో, దబ్బున నువ్వు ఇంటికి రార సెనుకు పోవాలో, చెప్పిన ఎన్ని దేవాలో, తెల్లవారంగానే మంటలు వెయ్యాలో, భోగి మంటలు వెయ్యాలో, భోగి మంటలు వెయ్యాలో. గొబ్బియల్లో గోవుల కావలో, పిలగ గోవుల కావలో, దబ్బున నువ్వు ఇంటికి రార సెనుకు పోవాలో, చెప్పిన ఎన్ని దేవాలో, తెల్లవారంగానే మంటలు వెయ్యాలో, భోగి మంటలు వెయ్యాలో, భోగి మంటలు వెయ్యాలో. మూలకున్న ముసలి తాతయ్య జోరే దిమ్మిస కొట్టింది, లక్ష చెప్పు ఊర్లో పండుగంటే ఆ ఊపే వేరుంది, కోడి పందాలు కొత్త అందాలు ఊరు తీరే మారింది, చుట్టుగా ఉండ్ల కోలాటంతో దద్దరిల్లిపోయింది. గొబ్బియల్లో గోవుల కావలో, పిలగ గోవుల కావలో, డబ్బున నువ్వు ఇంటికి రార సెనుకు పోవాలో, చెప్పిన ఎన్ని దేవాలో, తెల్లవారంగానే మంటలు వెయ్యాలో, భోగి మంటలు వెయ్యాలో, భోగి మంటలు వెయ్యాలో, భోగి మంటలు వెయ్యాలో, భోగి మంటలు వెయ్యాలో. ఒక్కసారిగా నీ పాటతోటి నాకు సంక్రాంతి మొత్తం ఇలా కళ్ళ ముందు ఇలా కనపడుతుంది అనమాట. ఆ భోగి మంటలు, ఆ సంక్రాంతి స్పెషల్ మొత్తం. సో నీ పాటలు స్టార్ట్ అయిన తర్వాత అంటే నీకు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ సపోర్టింగ్ ఉండేనా? అంటే స్టార్టింగ్లో అయితే సపోర్ట్ లేకుండా అక్క, డాడీ ఎందుకు అవసరమా ఆడపిల్లవి బయటికి ఎందుకు, ఫస్ట్ స్టడీ ఇంపార్టెంట్, నీకు బీటెక్ చదువుతున్నావు ఏదైనా జాబ్ ఇట్లా అంటుండే. కానీ నాకు బాగా ఏమో ఇది ఇష్టం అనమాట, సాంగ్స్ బాగా ఇష్టం ఉంటుండే. ఇంకా అట్లా డాడీకి తెలియకుండా స్టార్టింగ్లో ఈవెంట్స్కి వెళ్ళేదన్నమాట. ఈవెంట్స్కి వెళ్ళుకుంటా నాకు సంక్రాంతి సాంగ్ వల్ల అప్పుడు ఫేమ్ వచ్చింది. ఓకే, నా కూతురు పాడగలుగుతుంది, నా కూతురు ఇందులో వెళ్ళగలుగుతుంది అని ఒక నమ్మకం అనేది వచ్చింది. ఇంకా సరేలే అని చెప్పి అప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్నారు ఇంట్లో. నీకు స్టార్టింగ్ లో ఈవెంట్స్ కి ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు, ఎవరు పిలిచేవాళ్ళు ఎక్కువగా? జంగిరెడ్డి అన్నక్క. ఓకే, సో ఇప్పటికి అదే టీమ్ లో కంటిన్యూ చేస్తున్నారు. నా గురువు అక్క అన్న. మీ గురువు గారు. గురువు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లే అక్క, నాకు అంటే చెప్పడానికి మాటలు లేవు. ఎందుకంటే అన్న నాకు అన్నీ చెప్తుంటాడు అనమాట. కొన్ని ట్రిక్స్, స్టేజ్ పైన ఎట్లా పాడాలి, పబ్లిక్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి, మనము పాడుకుంటే ఎట్లా పాడితే వాళ్ళు మననే చూస్తారు అనేటి కొన్ని ట్రిక్స్ చెప్తుంటాడు అన్న. చాలు, అది హ్యాపీ అక్క. అన్న అక్క ఇద్దరు, సునీతక్క కూడా, ఇద్దరు బాగా నాకు సపోర్టివ్గా ఉంటారు, బాగా చెప్తారు, మంచిగా చెప్తారు, మంచి సపోర్ట్ చేస్తారు. ఓకే, సో ఏమంటారు, ఆ టెక్నిక్స్ మొత్తం నేర్చేసుకున్నావు అనమాట. ఆడియన్స్ ని ఎలా నీ గ్రిప్ లో పెట్టుకోవాలి. ఎక్కువ షోస్ చేశారా ఇప్పటి వరకు? అంటే చాలా అక్క, అన్న దాంట్లో చాలా వెళ్ళిన, అసలు ఒక
3-4 దాదాపు 5 years అవుతుంది అనుకుంటా. మీరు వెళ్ళిన ఫస్ట్ ప్రోగ్రామ్ కి ఇప్పుడు మీరు వెళ్తున్న ప్రోగ్రామ్స్ కి ఏమన్నా మీలో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది? చాలా అక్క, ఏంటది? చాలా డిఫరెన్స్. స్టార్టింగ్లో నన్ను స్టార్టింగ్ తీసుకెళ్ళిన రోజు షామీర్పేట్ రిసార్ట్లో అక్కడ ఉండే ఈవెంట్, అందరూ జబర్దస్త్ వాళ్ళు కానీ అందరు వచ్చిండ్రు, పెద్ద పెద్ద వాళ్ళు అందరు వచ్చిండ్రు అనమాట. బిత్తిరి సతన్న చాలా మంది వచ్చిండ్రు అక్కడికి. నేను నార్మల్గా జస్ట్ అన్న చూడడానికి తీసుకెళ్ళిండు, పాడడానికి కాదు. నువ్వు ఫస్ట్ స్టేజ్ ఎట్లుంటుందో చూడాలి నువ్వు ఫస్ట్ అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళి చూపించి, దాని తర్వాత నుంచి మెల్లిమెల్లిగా కోరస్ ఇవ్వడము, అట్లా నేర్చుకోవడం. ఇంకో విషయం ఏంటంటే నా వాయిస్ కోరస్లో కలవదు, ఇప్పటికీ కలవదు. ఎందుకు? డిఫరెంట్ ఉంటుంది అక్క, వాయిస్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళలో కలవదు అనమాట. ఇంకా అట్లా కూడా నేర్చుకున్నా, ఎట్లా పాడాలి, బేస్లో ఎట్లా పాడాలి అన్న చెప్తాడు. బేస్లో ఎట్లా పాడాలి, నువ్వు హైలో ఎట్లా పాడాలి. నాది కంప్లీట్ హైలో ఉంటుంది మ్యాక్స్. అయితే బేస్లో ఎట్లా పాడాలి, మీడియం ఇట్లా ఏమంటారు అవన్నీ నాకు అన్న చెప్తాడు అనమాట. కొంచెం ఇట్లా వాడితే ఓకే అని చెప్పేసి, ఇంకా ఈ సాంగ్స్ నేర్చుకో, నీ గొంతుకి ఏమంటారు ఈ సాంగ్సే సెట్ అవుతాయి, ఇలాంటి అస్కీ సాంగ్స్ మంచిగా ఉంటాయి, అట్లా నేర్చుకో నువ్వు అని చెప్పేసి చెప్తుంటాడు. నీ వాయిస్ డిఫరెంటే, నువ్వు కూడా డిఫరెంటే అనమాట. అంటే ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఆ ఫుడ్ టైమింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, టైంకి నిద్ర ఉండదు, ఎక్కువ జర్నీ చేయాల్సి వస్తుంది. ఈ ఫిజిక్ అంటే ఇంత సన్నగా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నావు? మెయింటైన్ ఏం లేదక్క, ఇంట్లో జీన్స్ అంతే. ఇంకా అమ్మ నాన్న అందరు ఇట్లే ఉంటారు, నేను ఇంతే. అందరు అట్లనే ఉంటారు, చెల్లె తమ్ముడు అందరు ఇంతే. నానమ్మ నువ్వే పెద్ద ఇంట్లో? నేనే. అంటే అమ్మ నాన్న తర్వాత ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉండే ఉంటాయి కదా, మరి చెల్లి తమ్ముడు కూడా పాడుతూ ఉంటారా? లేదక్క, తమ్ముడు ఏమో ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు, చెల్లె కానిస్టేబుల్కి ప్రిపేర్ అయింది. ఓకే, ఒకటే ఫ్యామిలీలో ఒక సింగర్, ఒక పోలీస్ ఆఫీసర్, మరి ఇంకొకళ్ళు ఏంటి? తమ్ముడు ఇప్పుడు చదువుతున్నాడు. ఏమవుతాడో తర్వాత ఇంకో ప్రోగ్రామ్ లో చెప్తున్నారు. ఓకే, ఈ కొంటె పిల్ల ఇప్పుడు మంచిగా కొంటె ఒక పాట, అంటే పల్లె పాట, కొంటె పాటలు ఉంటాయి కదా, ఒక కొంటె పాట మాకోసం. ఖచ్చితంగా అక్క. ఈ పాట నానమ్మ చెప్పిందనమాట నాకు. అంటే నార్మల్గా పల్లెటూరులో పనులకు వస్తారు కదా, ఇట్లా పనులు చేసుకుంటారు కదా, వాళ్ళని కొంటిగా మాట్లాడుకుంటారు అనమాట. అది ఇంటి ముందల సింత సింత కింద గుంత, ఇంటి ముందల సింత సింత కింద గుంత, ఆ గుంతల వాడి సత్తువే ఓ జగలాగండి, ఆ గుంతల వాడి సత్తువే ఓ జగలాగండి. ఇంటి ముందల తుమ్మని తుమ్మ కింద బొమ్మ, ఇంటి ముందల తుమ్మని తుమ్మ కింద బొమ్మ, నీ బొమ్మనెత్తుకపోయిరే ఓ జగలాగండి, నీ బొమ్మనెత్తుకపోయిరే ఓ జగలాగండి. పట్నంల శాలి బండ పేరైన గోలుకొండ, పట్నంల శాలి బండ పేరైన గోలుకొండ, నీ పెండ్లి మొగడు రండనే ఓ జగలాగండి, నీ పెండ్లి మొగడు రండనే ఓ జగలాగండి. సకల సపై గంపాని శతిల శిపిరిగట్ట, సకల సపై గంపాని శతిల శిపిరిగట్ట, నీ ఎంట జవానొవ్వడే ఓ జగలాగండి, నీ ఎంట జవానొవ్వడే ఓ జగలాగండి, నీ ఎంట జవానొవ్వడే ఓ జగలాగండి, నీ ఎంట జవానొవ్వడే ఓ జగలాగండి. అంటే ఒక కొంటె పిల్ల ఒక కొంటె పాట పాడితే ఇంత అందంగా ఉంటుంది అనమాట. సరే, నార్మల్గా నేను మా అమ్మ మాట్లాడుకుంటే రిలేటివ్స్ గురించో, టీవీ సీరియల్స్ గురించో, లేకపోతే శారీస్ గురించి, డ్రెస్సింగ్ గురించి మాట్లాడతాము. నువ్వు మీ అమ్మ కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? మేము అంతే అక్క కదా. కానీ కొన్ని పాటలలో అమ్మ కూతురు మాట్లాడుకునేవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. సో దానికి సంబంధించి నువ్వు ఒక పాట పాడావు అని తెలిసింది. నువ్వు పాడిన 50 పాటలలో ఆ పాట కూడా ఒకటి ఉందన్నమాట. అవునక్క, ఇది కూడా రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు పాడింది చాలా రిలీజ్ అవ్వని పాటలే ఉన్నాయి. సరే, అమ్మ పేరు ఏంటి? రికార్డ్ అయినాయి. అమ్మ పేరు లక్ష్మి అక్క. లక్ష్మి అంటేనే మొత్తం లక్ష్మీదేవి. నాన్న పేరు మహేష్ గౌడ్ అక్క. మహేష్ గౌడ్ ఏంటి మహేష్ బాబు లాగా ఉంటారా? మహేష్ గారు అండ్ లక్ష్మి గారు ప్రోగ్రామ్ చూస్తున్నారు. సో ఇప్పుడు అమ్మ కూతుర్లు ఏం మాట్లాడుకుంటారు దాని మీద ఒక మంచి పాట. సరే అక్క, ఇది అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ సేకరించిన పాట. అక్కడ ఇటు నానమ్మని అటు అమ్మమ్మని మొత్తాన్ని ఇద్దరిని వాడుతున్నాం అనమాట. అంతే, మన రిలేటివ్స్ ఎంతమంది ఉన్నారో అన్ని ఊర్లలో, ఆల్మోస్ట్ అన్ని ఊర్లలోకి వెళ్తాక్క ఈవెంట్స్కి. అక్కడ అంతా అంటే ఎలా వెళ్ళినప్పుడు అడుగుతావా, మీకు తెలిసిన ఓల్డ్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతావా, లేదంటే ఎలా? నార్మల్గా వాళ్ళ దగ్గర కూర్చుంటా, మాట్లాడినప్పుడు అమ్మ నేను ఇట్లా పాడతా, వాళ్ళు ఖచ్చితంగా పాడు అని నన్ను అడుగుతారు. నేను పాడతా, మరి నాకేం మీరు పాడతారా పాడరా అని అడుగుతా. వాళ్ళతో పాడిస్తా, బాగుంటే తీసుకుంటా, చెప్తా. నువ్వేమో సాంగ్స్ తీసుకుంటావు, నేనేమో ఫన్నీ క్వశ్చన్స్ అనమాట, పొడుపు కథలు ఎక్కువగా కలెక్ట్ చేస్తూ ఉంటాను. సరే, ఓకే, ఆ పాట. కంకరగొట్టె రోడ్డు మీద కమ్మాలోడే పోతున్నాడు, కంకరగొట్టె రోడ్డు మీద కమ్మాలోడే పోతున్నా, అమ్మ నేను పోతానే ఓ
ఏంటంటే అమ్మాయి పేరు ఏంటి అక్కడ రామచిలకనా? వద్దు బిడ్డ రామచిలక ఆగమైపోతావు, అంటే ఒక్కదానివే వెళ్ళకూడదు అని చెప్పేసి. నిజంగానే అమ్మకి బిడ్డల మీద ఇంత ప్రేమ, అసలు ఎన్ని చేసినా ఏది చేసినా కడుపులో పెట్టుకొని చూసేది ఒక అమ్మ మాత్రమే. అఖిల ఫోక్ సింగర్ అనగానే హైదరాబాద్ మాత్రమే కాదు, ఇప్పుడు ప్రతి జిల్లాలో ప్రతి పల్లెల్లో కూడా వినపడుతూ ఉంది. సో ఇలానే జిల్లా జిల్లా పల్లె పల్లె అని ఒక బోనాల సాంగ్ కూడా పాడేవంట కదా. బోనం అనగానే ఫస్ట్ నీకేం గుర్తొస్తుంది? బోనం అంటే మన సాంప్రదాయంగా మనం అందరూ కలిసి ఉండడం, ఆ పండగ అంటే చాలా బాగుంటది అక్క. ఆ రోజు బోనం ఎత్తుతావా? ఇంట్లో అమ్మ చేస్తుంది కదక్క, ఇంట్లో ఎత్తిస్తుంది అమ్మ. నేనైనా చెల్లైనా ఎత్తుకుంటాం. నువ్వు చెల్లి ఇద్దరు బోనం ఎత్తుకున్నప్పుడు నువ్వేం మొక్కుకున్నావు లాస్ట్ ఇయర్? ఇయ్యరా ఏం మొక్కుకోలేక అమ్మవారు అయితే రీసెంట్గా మా ఊర్లో కోటమైసమ్మ బోనాలు జరిగినాయి అనమాట. అక్కడ అందరూ శివసత్తులు వచ్చిర్రు, ఇక్కడ సిటీ నుంచి శివసత్తులు మన బంగారు బోనం అయితే నిషాక్రాంత్ అక్క కానీ వీళ్ళందరూ వచ్చిర్రు, అక్కడికి ఇన్వైట్ చేసినాం. వచ్చిండ్రు. నాకు అక్కడ ఏమనిపించింది అంటే నేను అమ్మవారికి ఏం మొక్కలేదు, అమ్మవారు నన్ను ఆ ఊరు మొత్తంలో నిలబెట్టింది అని అనిపించింది. అంటే ఆ రోజు అక్కడ స్టేజ్ పైన పల్లెల్లో మన శత్రువులు ఉంటారు, మన మిత్రులు ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు. వాళ్ళందరి ముందు స్టేజ్ పైన నన్ను నిలబెట్టి వాళ్ళు సన్మానం చేసి అంటే ఆ పాట పాడిస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది అక్క. అమ్మవారికి ఒకటే అనుకున్నా, ఈరోజు నా సొంత ఊర్లో ఇట్లా చేసినాం అమ్మ, రేపు ప్రపంచం అంతటా నేను అలా నిలబడేలాగా నాకు ఒకటి చూడు అని చెప్పేసి. అంతే అక్క. చాలా చెల్లి, ఎందుకంటే చాలా మంది బయట ప్రపంచానికి తెలుసు కానీ సొంత ఊళ్ళో పాడే అవకాశం ఎవరికి రాదు. కానీ నీకు సొంత ఊళ్ళో బోనాల రోజు సన్మానం జరిగిందంటే అంతకు మించి అదృష్టం అనేది ఏది ఉండదు. మళ్ళీ చుట్టాలు అందరూ వస్తారు కదక్క, ప్రతి ఒక్క ఇంట్లో అందరు ఆడపడుచులు ప్రతి ఒక్కరు అసలు వేరే వేరే విలేజ్ నుంచి వాళ్ళు రావడం, వాళ్ళందరి ముందు చాలా హ్యాపీ అనిపించింది అక్క. ఓకే, సో ఇంకా అంతకు మించి వరం అయితే ఏది ఉండదు నాకు తెలిసి. నెక్స్ట్ టైం మాత్రం నా గురించి కోరుకో, ఖచ్చితంగా. సరే, ఇప్పుడు ఎంత క్యూట్ గా నవ్వుతున్నావు కదా, ఇంతే క్యూట్ గా ఇప్పుడు బోనాలకు సంబంధించిన ఖచ్చితంగా. ఇది మా అత్తమ్మ కూతురు రాసిందనమాట. అత్త కూతురు కూడా వాడేసావా? ఓకే, గుర్తుపెట్టుకోండి, నానమ్మ సాంగ్స్ అయిపోయాయి, అమ్మమ్మ సాంగ్స్ అయిపోయాయి, ఇప్పుడు అత్త కూతురు సాంగ్ అనమాట. మరదలా వదిననా? మరదల దగ్గర నుంచి కూడా సాంగ్ సేకరించారు, ఆ సాంగ్ ఒకసారి. జిల్లా జిల్లా గల్లీలల్లలొల్లి చూడరో, గాబోనాల ఊరేగింపు సందడి చూడరో, గాబోనాల ఊరేగింపు సందడి చూడరో, ఆషాఢ హైదరాబాదు తీరు చూడరో, పట్నమంత బోనాల పండుగ చూడరో, గా పట్నమంత బోనాల పండుగ చూడరో, కన్నులన్నీ సుక్కలోలే మెరుస్తున్నాయో, దీపాల కాంతులలో దీపాల వెలుగులలో భలే సందడి చేస్తున్నారో, పండుగ చేస్తున్నారో, సందడి చేస్తున్నారో, పండుగ చేస్తున్నారో, జిల్లా జిల్లా గల్లీలల్లలొల్లి చూడరో, గాబోనాల ఊరేగింపు సందడి చూడరో, గాబోనాల ఊరేగింపు సందడి చూడరో, గాబోనాల ఊరేగింపు సందడి చూడరో, గాబోనాల ఊరేగింపు సందడి చూడరో. అందుకే చెప్పాను అసలు నీకు మైక్ కూడా అవసరం లేదు, అసలు మైక్ ఉన్నా లేకపోయినా ఆ వాయిస్ మాత్రం ఎక్కడికో వెళ్ళి. అందుకే కోరస్ లో అందరు వాయిస్ కలిసినా నీ వాయిస్ కలవదని చెప్పినట్టున్నారు. సరే, ఇంత చిన్న ఏజ్ లో 50 సాంగ్స్ పాడారు, అది చాలా కష్టమైన పని. అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే కానీ ఈ స్టేజ్ వరకు రాను. మరి మీకు ఈ కళారంగంలో ఉన్న ఆదరణ, మీకు సపోర్ట్ చేసే వ్యక్తులు, వాళ్ళ గురించి ఒకసారి. నాకు సపోర్ట్ అంటే నార్మల్గా ఇప్పుడు నేను ఒక ప్రత్యేకమైన ఛానల్ వాళ్ళు కానీ నాకు వాళ్ళు, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ జంగిరెడ్డి అన్న నాకు టీం, అక్కడ టీం అంతా కానీ నాకు స్టేజ్ పరంగా చూసుకుంటే నాకు అన్న టీం నాకు మెయిన్ అక్కడ. రికార్డింగ్స్ పరంగా చూసుకుంటే నాకు మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ నేను వచ్చిన రికార్డింగ్ పరంగా వచ్చిన ప్రత్యేకమైన ఛానల్ వాళ్ళు కానీ వాళ్ళు నన్ను బాగా సపోర్ట్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా మంచి సపోర్ట్ ఉంటుంది అక్క నాకు. ఓకే, అంటే 5 yearsలో ఇన్ని సాంగ్స్ పాడడం అనేది నాకు తెలిసి నీకు మాత్రమే సాధ్యమైంది. మరి నిన్ను ఎవరైనా హెల్ప్ అడిగారా, అఖిల నాకు కూడా ఒక ఛాన్స్ ఇప్పించవా అని? అడుగుతారక్క, ఫ్రెండ్స్ లోనే చాలా మంది అడిగిరక్క, ఫ్రెండ్స్ అడిగిరు, కొత్త వాళ్ళు అంటే నార్మల్గా ఇన్స్టాగ్రామ్ లో కానీ అట్లా మెసేజ్ చేశారు, అక్క మాకు కూడా ఒక అవకాశం ఇప్పియండి ఇట్లా అని చెప్పేసి చాలా మంది అడిగిరు. నాకు తెలిసిన వాళ్ళని కూడా నేను కొన్ని దగ్గరికి పంపించిన కూడా. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నీకు హెల్ప్ఫుల్ గానే ఉంటారు, ఎప్పటికీ నిన్ను మర్చిపోరు. వాళ్ళు చేసినా చేయకపోయినా మన వంతు మనం ప్రయత్నం
చేసినాక నేను వాళ్ళకి హెల్ప్ చేయాలని చేసిన, వాళ్ళ నుంచి నేను ఆశించలేదు. ఓకే, అదే చాలా నేర్చుకోవాలి అయితే నీ దగ్గర నుంచి. సరే, ఇన్స్టాగ్రామ్ అన్నావు కాబట్టి నువ్వు పాడిన పాటల్లో కొన్ని కొన్ని లైన్స్ తీసుకొని చాలా మంది ఆ సాంగ్ పాడడం కానీ డాన్స్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. నువ్వు అది బ్రౌజ్ చేసినప్పుడు ఒకవేళ చూసావు అనుకో, ఏంటి నీ ఫీలింగ్ ఏంటి? నేను పాడిన పాటకి ఇన్ని వేల వ్యూస్ వచ్చాయి. హ్యాపీ అక్క, చాలా హ్యాపీ. అది చెప్పలేము ఇంకా మనం, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అంటే సెర్చ్ చేస్తారు ఫోక్ సాంగ్స్ కోసం, కానీ ఇన్స్టా అనేది అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ కూడా అదే అన్నమాట. సో వాటిలో కూడా ఫోక్ సాంగ్స్ కి ఎక్కువ ఆదరణ ఉంది. సో నీ సాంగ్స్ కి నువ్వు యాక్టింగ్ చేస్తూ ఉంటావా, డాన్స్ చేస్తూ ఉంటావా? ఖచ్చితంగా. అదే, ఎందుకంటే ఇందాక నువ్వు సాంగ్ పాడేటప్పుడు నీ ఎక్స్ప్రెషన్స్ చూడాలా, ఆ కాలు కూడా అసలు కింద ఆగట్లేదు. సరే, బీటెక్ కంప్లీట్ చేశారా? కంప్లీట్ అయిపోయింది అక్క. తర్వాత ఎప్పుడు జాబ్ కోసం ఎక్కడ వెళ్ళలేదు? లేదు, నాకు ఇందులోనే బిజీ లైఫ్ అక్క. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు స్టేజ్ రెగ్యులర్ గా అన్న టీమ్ లో స్టేజ్ ఉంటది నాకు. రీసెంట్ గా ఒక ఛానల్లో యాంకరింగ్ గా జాయిన్ అయినా, అది న్యూస్ చదువుతున్నా, అది అయిపోయింది. అన్ని న్యూస్ అయిపోయింది, సాంగ్స్ అయిపోయాయి, ఈవెంట్స్ అయిపోయాయి, 50 సాంగ్స్ పాడడం అయిపోయాయి. ఇంకా గోల్ ఏంటి మరి? ఇంకా మంచి మూవీలో వాడాలి, మూవీ సింగర్ అవ్వాలి. ట్రై చేశారా ఇప్పటి వరకు? ఒక మూవీలో పాడినా, కానీ అది బయటకు వస్తుందా రాదా అనేది ఇంకా క్లారిటీ లేదు. పాడైతే వచ్చేసిన, పాడడం అయితే పాడారు, తప్పకుండా బయటకు వస్తుంది. ఇంకా చాలా ఆఫర్స్ కూడా వస్తాయి మీకు. సరే, అఖిల మ్యారేజ్ అయిందా నీకు? లేదక్క, మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి ఇంకా నీ హస్బెండ్ ని తిట్టే అవకాశం రాలేదన్నమాట ఇప్పటి వరకు. సరే, ఓకే. అంటే చాలా మంది హస్బెండ్ ని తిట్టాలి అనుకుంటారు కానీ తిట్టలేరు. అలాగా మొగుడి గురించి కొన్ని కొన్ని సాంగ్స్ ఉంటాయి. అంటే ఇది వర్డ్ ఎందుకు యూజ్ చేశాను అని అంటే, నువ్వు పాడిన పాటలలోనే ఈ వర్డ్ తోటి ఉందన్నమాట. హస్బెండ్ అని కాకుండా మొగుడు అని ఉంది కాబట్టి ఆ సాంగ్ మాకోసం ఒకసారి. ఈ పాట మా కళ్ళు షాప్ దగ్గరికి ఒక అమ్మ వచ్చిందనమాట, ఆమె చెప్పింది నాకు. ఇది పాలమూరులో కూడా, ఇది పాలమూరు కోలాటం పాట అనమాట, ఫేమస్ సాంగ్. రామస్వామి సార్ తాతయ్య పాడిండు ఇది. ఓకే, అదే సాంగ్. సో అన్ని సేకరణ పాటలే మొత్తం? అవునక్క. ఓకే, పాడేసి. మొగుడమ్మ మొగుడే భుజమెక్కి దిగడే, ముసలి మొగడు గాని ముద్దస్తాడమ్మా. మొగుడమ్మ మొగుడే భుజమెక్కి దిగడే, ముసలి మొగడు గాని ముద్దస్తాడమ్మా. మందిలాశానందగాడు మబ్బులా ఊషారుగాడు, మందిలాశానందగాడు మబ్బులా ఊషారుగాడు, మందిలాశానందగాడు మబ్బులా ఊషారుగాడు. చూస్తేనే సోకాడు నాజుకు ముసలోడు, నా ముద్దు ముసలోడు, నా ముద్దు ముసలు నాజుకు ముసలోడు, నా ముద్దు ముసలోడు, నాజుకు ముసలు. మొగుడమ్మ మొగుడే భుజమెక్కి దిగడే, ముసలి మొగడు గాని ముద్దస్తాడమ్మా. మొగుడమ్మ మొగుడే భుజమెక్కి దిగడే, ముసలేం. వచ్చింది. సూపర్ అఖిల, అసలు నిజంగా ముసలాడు ముసలాడు అనుకుంటూ పాడుతున్నావు, కానీ అసలు మనం అనకూడదు. వయస్సు అనేది బాడీకి సంబంధించిన మనసుకు సంబంధించింది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం, నువ్వైనా నేనైనా ఎవరైనా ఏజ్ పెరుగుతున్నా కూడా మన ఆలోచనలన్నీ స్వీట్ 16 దగ్గరే ఉండిపోతాయి. కానీ ఇంత క్యూట్ గా, అంత ప్రేమగా నా చిన్ని మొగుడే, నా బుజ్జి మొగుడే అంటే ఇంకెప్పుడైనా తిడతారు అసలు? నువ్వు అడిగిన ప్రతిదీ కూడా షాపింగ్ చేపిస్తారు, అన్ని కొనిపించేస్తారు అనమాట. ఈ సాంగ్ నీకు పెళ్ళైన తర్వాత అతని గురించి పాడేసి. అండ్ ఇప్పుడున్న యువత చాలా మంది కూడా మొబైల్ కి అడిక్ట్ అయిపోతున్నారు. మనమైనా కూడా, ఎందుకనంటే ఇంతకు ముందు లేవగానే వాచ్ చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు మొబైల్ చూస్తున్నాము, అలారం పెట్టుకుంటున్నాము, అయినా లేగరు. ఎందుకంటే లేట్ నైట్ మొబైల్ చూడడం కానీ, ప్రతి ఒక్క యాప్ ఎవరికి తెలిసినా తెలియకపోయినా మనకు మాత్రం అందరికి తెలుస్తూ ఉంటుంది యూత్కి. సో మొబైల్ వలన చెడిపోతున్న యూత్ గురించి కానీ, అసలు మన యూత్ గురించి నీ దగ్గర ఒక మంచి పాట ఉందని విన్నాను. ఏంటి ఆ పాట? నాకు ఈ సాంగ్ ట్రెండింగ్ సాంగ్ అంటే యూత్ గురించి సంబంధించిన సాంగ్. నాకు అనిల్ యామా అని తమ్ముడు రాసిండక్క ఈ పాట. ఆ తమ్ముడు రాసిన పాట. ఇది కూడా రికార్డింగ్ అయింది, రిలీజ్ అవ్వలేదు. ఇది నువ్వే పాడావా సాంగ్? నేనే పాడినా. పాడేసి. ఏమి ట్రెండురా ఇదేమి ట్రెండురా, పోరగండ్లు ఆగమాయ ఏమి ట్రెండురా, ఏమి ట్రెండురా ఇదేమి ట్రెండురా, పోరగండ్లు ఆగమాయ ఏమి ట్రెండురా. తొడలు కనబడేటట్టు షాటులేస్తారు, ఎవ్వడన్నా గెలికెనంటే పేసు పెడతారు. ఏమి ట్రెండురా ఇదేమి ట్రెండురా, పోరగండ్లు ఆగమాయ ఏమి ట్రెండురా. గాంజ పట్టుకొని గవరైతారు, ఎవ్వడన్నా గెలికెనంటే కేసు పెడతారు. ఏమి ట్రెండురా ఇదేమి ట్రెండురా, పోరగండ్లు ఆగమాయ ఏమి ట్రెండురా. ఏమి ట్రెండురా ఇదేమి ట్రెండురా, పోరగండ్లు ఆగమాయ ఏమి ట్రెండురా. ఏమి ట్రెండురా ఇదేమి ట్రెండురా, పోరగండ్లు ఆగమాయ ఏమి ట్రెండురా. కానీ నిజంగానే అంటే ట్రెండ్ మారుతూ ఉంటే ఎప్పుడు హ్యాపీగా ఉండాలనిపిస్తుంది, కానీ కొన్ని కొన్ని విషయాలకు మాత్రం అరే ఎందుకు వచ్చిందిరా, దీన్ని ఎవరు కనిపెట్టారా బాబు అని అనుకుంటాము. సరే, అఖిల పాడిన పాటల్లో 50 పాటలు బయటకు వచ్చాయి, కానీ ఎవరో మీరు పాడే పాటలలో కొన్ని పాటలు ఆపేశారు అని తెలిసింది. ఏంటి ఆ రీజన్?
అక్క ఎవ్వరు ఆపినా వాళ్ళు అనుకోవడం మాత్రమే అది ఆపిండ్రు అని. వాళ్ళు ఆపలే, నేను గ్యాప్ ఇచ్చిన. ఎందుకు నేను గ్యాప్ ఇచ్చిన ఎందుకంటే వాళ్ళు ఆపిండ్రు అని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు ఎవ్వరు నన్ను ఆపలేరు. నా వేలో నేను కరెక్ట్గానే ఉన్నా, నా వేలో నేను చేస్తున్నా. కొన్ని రోజులు మాత్రమే నేను పాటలకు దూరంగా ఉండి వేరే జాబ్ చేసుకుంటున్నా. అంటే ఇప్పుడు ఒక పాట 2 పాటలు ఒక 10 పాటలు ఆపారంటే ఓకే, కానీ మీరు 10కి మించి ఎక్కువ పాటలను ఆపేశారు. అవును, మరి అది వాళ్ళకి మనం ఒక ఆన్సర్ చెప్పినట్టే కదా. వాళ్ళకి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదక్క. నాతో పాటలు ఉన్నాయి, నాతో సేకరణలు ఉన్నాయి, ఊరు పల్లెనే నా చేతిలో ఉందక్క. ఇప్పుడు పల్లె పాటలన్నీ నాకు చెప్పేవాళ్ళు ఆ మనుషులే నా దగ్గర ఉన్నారు. వాళ్ళు నన్ను ఆపడం. కానీ ఎందుకు అఖిల మీద అంత జెలస్ ఫీల్ ఎందుకు వాళ్ళకి? జెలసీ ఏమో నాకు అది తెలియదు అక్క. వాళ్ళంతా జెలస్గా ఎందుకు ఫీల్ అవుతున్నారో వాళ్ళకి తెలియాలి, నాకు తెలియదు. నాకు ఎవరి మీద కోపం లేదు, నాకు ఎవరిపైన ఏది లేదు, కానీ ఎప్పటికైనా పాటలనే బయటకు వస్తాయి, బరాబర్ వస్తాయి పాటలు. సో టాలెంట్ ఎవరి సొత్తు కాదు, పాటలు మన దగ్గరే ఉన్నాయి, ఆ సేకరణ కూడా మన దగ్గరే ఉన్నాయి. అవి ఎన్ని పాటలైనా 100 పాటల 150 1000 పాటల ఒక్క పాటన ఎప్పటికైనా బయటికి రావాల్సిందే. వస్తాయి కూడా అక్క, రావాలి, వస్తాయి తప్పకుండా. అందరి సపోర్ట్ నీకు ఉంటుంది. సరే, కొన్ని రోజులు జాబ్ చేశాను అన్నావు, నీకు జాబ్ మంచిగా అనిపించిందా, సింగింగ్ మంచిగా అనిపించిందా? రెండు మంచిగానే ఉన్నాయి. రెండు మంచిగానే ఉన్నాయి. రెండిట్లో ఏదైనా వదిలేయాల్సి వస్తే ఏం వదిలేస్తావు? జాబే కదా. ఎందుకనంటే అఖిల అంటేనే పాట, పాట అంటేనే అఖిల కాబట్టి, ఎందుకంటే ప్రాణం పెట్టి పాడతావు కాబట్టి. వాళ్ళు నన్ను అందులో ఆపినా నాకు ఆప్షన్స్ ఉన్నాయి అక్క. ఇప్పుడు పాటలు ఆపినరు, జాబ్ చేస్తా, ఓకే జాబ్లో నాకు ఇబ్బంది అయింది, నా ఓన్గా ఏదైనా ఇప్పుడు నేను బీటెక్ చేసిన మళ్ళీ దాంట్లో జాబ్ చేస్తా, ఓకే అందులో నాకు ఏదైనా ప్రాబ్లం లేదు అనుకుంటే ఓన్ గా బిజినెస్ పెడతా, అయినా బతకొచ్చు. ఇంటికాడ పోయి కళ్ళు కూడా అమ్ముతా. అంతే. వాళ్ళకి భయపడి మన లైఫ్ నైతే నేను ఆపుకోవడం అయితే అది కాదు, అది కాని పని. ఒకటి అఖిల, మనకి పేరెంట్స్ లైఫ్ ఇచ్చారు, మన కోసం మనం బతకాలి, ఎవరి కోసం బతకొద్దు. సో ఎవరో నీ పాటలను ఆపారు అని నువ్వు అస్సలు బాధపడొద్దు. బాధపడాల్సిన అవసరం లేదు. అదే చెప్పేసావు కదా, మనకి చాలా ఉన్నాయి బతకడానికి, బిజినెస్ చేసుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు, అవసరం అయితే కళ్ళు అమ్ముకుంటూ అక్కడ కూడా పాటలు సేకరించుకోవచ్చు. అంతే కదక్క. ఇప్పుడు ఓన్ గా యూట్యూబ్స్ పెట్టుకొని కూడా ఏమంటారు అందులో వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, అందులో కూడా చాలా కూడా చేసుకోవచ్చు, మంచి ఇన్కమ్ వస్తుంది, అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇందాక చెప్పావు పాలమూరు, జడ్చెర్ల, మీ ఊరి పేరు ఇవన్నీ చెప్పావు కాబట్టి మీ పల్లె గురించి ఒక మంచి పాట పాడు. ఒక పల్లెలో మా నాన్నమ్మ చెప్పిన పాట ఇది కూడా, ఆ పాట అక్క. ఇప్పుడు మీ నాన్నమ్మ గారు నీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? చూస్తారు, ఇంటికి వెళ్ళినప్పుడు ఫోన్ లో పెట్టించుకొని చూస్తారు, ఇంట్లో వస్తుంది అని చెప్తే టీవీలో. నాన్నమ్మ నువ్వు ఎప్పుడైనా కలిసి పాడారా ప్రోగ్రామ్స్ లో? కానీ ప్రోగ్రామ్స్ లో బాగాలేదు, ఇంటి దగ్గర బతుకమ్మలప్పుడు అట్లా పాడినాము, ఇంట్లో గౌరమ్మ దగ్గర కానీ బతుకమ్మలప్పుడు, బోనాలప్పుడు అట్లా. బోనం ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా ఆ ఫీల్. ఎందుకనంటే వాళ్ళతో ఎప్పుడు తిట్టించుకోవడమే ఉంటుంది, కానీ ఆవిడతో కలిసి పాడడం అనేది చాలా మంచి మెమోరీస్. సరే ఓకే, ఒకసారి ఆ పాట. గట్టుకు గన్నేరాకు సెట్టుకు సేమంతాకు కొంగున రామా సిలుక కోరి ఉన్నదే నీలా కొంగున రామా సిలుక జంజం జానకపేట ఉత్తరము గుందామా మధునం పోతారైక మనసుకు రాదే బావా మధునం పోతారైక గట్టుకు గన్నేరాకు సెట్టుకు సేమంతాకు కొంగున రామా సిలుక కోరి ఉన్నదే నీలా కొంగున రామా సిలుక. గోగన్లా బియ్యం పోసి ఎత్తులు సాలి చేసి కూడి మాట్లాడంగా కుక్కలు తినే బావా కూడి మాట్లాడంగా గట్టుకు గన్నేరాకు చెట్టుకు సేమంతాకు కొంగున రామా సిలుక కోరి ఉన్నదే నీలా కొంగున రామా సిలుక కోరి ఉన్నదే నీలా కొంగున రామా సిలుక కోరి ఉన్నదే నీలా కొంగున రామా సిలుక. సూపర్ అఖిల, థ్యాంక్ యూ. అండ్ ఈ పాట పాడేటప్పుడు నీకు మీ పల్లెటూరు గుర్తొచ్చేసిందా? నీకు మాత్రమే కాదు, నాకు కూడా, ప్రతి ఒక్కరికి మన పల్లెలు గుర్తొస్తాయి. కానీ నిజంగా అంటే ఎప్పుడో ఒకసారి హాలిడేస్కి వెళ్ళి 1-2 రోజులు ఉండి మనకి రావడమే కష్టంగా అనిపిస్తుంది. కానీ చాలా మంది వృత్తిరీత్యా స్టడీ కోసమో లేకపోతే వేరే కంట్రీస్ కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఎంత గుర్తొస్తూ ఉంటుంది, వాళ్ళు పడే ఆ బాధ. సొంతూరుని వదిలిపెట్టి ఎవరు ఎక్కడికి వెళ్ళలేరు, కానీ మనం మాత్రం తప్పదు, ఇంకా అప్పుడప్పుడు ఇలా రావాల్సిందే. బతుకు తెరువు కోసం అన్న వెళ్ళాలి తప్పదు, ఎందుకంటే అవి మన దగ్గరికి రావు, మనమే వాటి దగ్గరికి వెళ్ళాలి. సరే, మ్యారేజ్ అవ్వలేదు, నాకు మ్యారేజ్ అవ్వలేదు. చాలా మంది అమ్మాయిలు ఏం చేస్తారంటే చిలక జ్యోతిష్కం చెప్పి అతని దగ్గరికి వెళ్ళేసి నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది చెప్పు, లేకపోతే నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది చెప్పు, నా లైఫ్ ఎలా ఉంటుంది చెప్పు అంటూ ఉంటారు.
సో చిన్నప్పుడు అంటే చాలా మంది ఉండేవాళ్ళు అనమాట, సోది చెబుతానమ్మా సోది చెప్తాను అనుకుంటూ. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అసలు జ్యోతిషులు కూడా కనపడట్లేదు. ఈ జాతకంకి సంబంధించి అమ్మాయిలైనా అబ్బాయిలైనా చాలా మంది నమ్ముతూ ఉంటారు కదా. సో ఈ జ్యోతిష్యం గురించి ఒక మంచి పాట పాడరాలి? ఖచ్చితంగా. జంగామెక్కడి జంగామా ఇది సోలేడు మాయల జంగామా, 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 జంగామెక్కడి జంగామా ఇది సోలేడు మాయల జంగామా. అత్తాలుండరు జంగామా నాకు అలుగుడులొస్తాయి జంగామా, అత్తాలుండరు జంగామా నాకు అలుగుడులొస్తాయి జంగామా, అత్తల నడివికి దోలుతబామా నీతో ఆటలాడుతబామా, అత్తల నడివికి దోలుతబామా నీతో ఆటలాడుతబాం. జంగామెక్కడి జంగామా ఇది సోలేడు మాయల జంగామా, 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 జంగామెక్కడి జంగామా ఇది సోలేడు మాయల జంగామా. జంగామెక్కడి జంగామ అంటే దీనికి మీనింగ్ ఏంటంటే చిలక జాతకం వాళ్ళు ఉంటారు కదక్క, ఆయన వెళ్తాడనమాట ఊర్లలో జాతకం చెప్తా అని, వెళ్ళి ఒక అమ్మాయిని పడేస్తాడనమాట జాతకం చెప్పి. నార్మల్ గా లవ్ లెటర్ ఇచ్చి ప్రపోజ్ చేసే వాళ్ళని చూసాము, రోజ్ ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేసే వాళ్ళని చూసాము, కానీ జాతకం చెప్పి కూడా ప్రపోజ్ చేస్తాడు అనమాట. అంటే ప్రపోజ్ చేయడంలో ప్రపంచంలో చాలా వెరైటీస్ ఉంటాయి, ప్రేమ గుడ్డిదని చెప్తారు కదా, అలా అనమాట. సరే, నువ్వు చిన్నప్పుడు ఎప్పుడైనా చూపించుకున్నావా జాతకం? చూపించుకున్నా. నార్మల్ గా అంటే వాళ్ళు చెప్పినంత సేపు ఇది కరెక్టే అది కరెక్టే అన్ని నిజమే అనిపిస్తుంది. తర్వాత పక్కన వాళ్ళు చెప్పినప్పుడు లేదు లేదు అంతా అబద్ధమే, అసలు మొత్తం అంటే వాళ్ళ జాతకమే కరెక్ట్ ఉంటే మనకెందుకు చెప్తారు అని మనమే ప్రశంసలు మనమే విమర్శలు చెప్తూ ఉంటాము. సరే, ఇందాక నీ గురించి చెప్పాను కదా, చందమామ లాగా అందంగా ఉంది మామ, అందరికి చందమామ. చిన్నప్పుడు నానమ్మతో ఆరు బయట పడుకొని నువ్వు ఎన్నో పాటలు విని ఉంటావు నానమ్మ నోట. ఎప్పుడైనా స్టార్స్ ని కౌంట్ చేసావా? అంటే కౌంట్ చేయలేము కదా అవి, నార్మల్ గా ఇప్పుడు ఎవ్వరు కూడా నక్షత్రాలు ఎంత అంటే ఎవరు చెప్పలేరు, కానీ నార్మల్ గా ట్రై చేస్తాం కదా 1 2 3 4 అని. సో ఆ చందమామ గురించి ఒక మంచి పాట, ఎందుకనంటే నీకు ఇష్టం చందమామ, నాకు ఇష్టం, అలాగే నీ పాట కూడా మా అందరికి ఇష్టం కాబట్టి. సో నానమ్మతో నీకు బాండింగ్ ఎలా ఉండేది? నానమ్మతో ఏంటంటే బాగా ఇష్టం అక్క, నేనన్నా నానమ్మకి ఇష్టం. నేను ఇంకోటి ఏంటంటే 7 months బేబీ అనమాట. అయితే అప్పుడు చనిపోతా అనుకున్నదట నానమ్మ. ఇంకా ఆ టైంలో అప్పటి నుంచి బాగా ఇష్టం. ఇంకోటి నానమ్మకి కూతుర్లు లేరు, కూతురు వాళ్ళు ఎవరు లేరు, డాడీ బాబాయ్ ఇద్దరే. సో ఫస్ట్ మనవరాలు నువ్వే కాబట్టి మొత్తం ప్రేమ నీ మీదనే చేసుకున్నారు. బాగా ఇష్టం అనమాట, ఇప్పటికైనా నేను చాలా ఇష్టం ఆమెకి. ఇంకోటి ఎక్కువ డిస్కషన్స్ ఏమైనా ఉన్నా కూడా నాతోటే పెట్టుకుంటుంది అనమాట. ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు కూర్చొని మాట్లాడడానికి ఇష్టపడుతుంది. కాల్స్ నార్మల్గా మనం కాల్ చేస్తాం కదా, వాళ్ళకి కాల్ చేయడానికి రాదు కదా అక్క, కాల్ చేస్తే రిటర్న్ గ్రీన్ బటన్ నొక్కుతుంది, ఇంకా కంటిన్యూస్గా కాల్స్ చేస్తుంటుంది అనమాట. అట్లా బాగా మాట్లాడడానికి, నాతో స్పెండ్ చేయడానికి బాగా ఇష్టపడతాను. నేను కూడా నానమ్మతో ఉండడానికి ఇస్తాక. ఇంటికి వెళ్ళినప్పుడు మొత్తం అక్కడే కదా, ఇంటికి వెళ్ళినప్పుడు కాదు ఇక్కడ ఉన్నప్పుడు కాల్ మాట్లాడతా. అంటే చాలా మంది ఏంటంటే ఫ్రెండ్స్ తో గంటలు గంటలు మాట్లాడతారు, అమ్మ నాన్న ఫోన్ చేసినప్పుడు లేదంటే నానమ్మ తాతయ్య వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను బిజీ ఉన్నా మళ్ళీ చేస్తా ఇలా చెప్తూ ఉంటారు, అందుకోసమని. లేదు మాట్లాడతాక, కాల్స్ మాట్లాడతా. ఆమెకి బాగా ఇష్టం. ఇంకా నేనంటే ఆమె కూతురు వాళ్ళు ఎవరు లేరు కదా, బాగా మా పైనే పెంచుకుందనమాట. కూతురైనా పెద్ద మనవరాలైనా సరే. మీ నానమ్మకి చాలా మంది మనవరాలు ఉన్నారు, అంటే మీ డాడీకి కానీ మీ బాబాయ్కి కానీ పిల్లలు. అందరిలోకి వెళ్ళా నువ్వంటేనే ఎందుకు ఇష్టం తెలుసా? సేమ్ యాస్టీస్ గా నువ్వు ఆవిడలాగా సాంగ్స్ పాడతావు కాబట్టి. ఓకే, అంటే 7 months కి బయటకు వస్తేనే ఇన్ని పాటలు పాడుతున్నావంటే అదే 9 months కి బయటకు వచ్చేస్తే. ఓకే, సో నానమ్మ గురించి చెప్పేస్తావు. అమ్మ నాన్నతో ఎలా ఉంటావు? ఇంకా అమ్మ డాడీ మంచిగా నాకు తెలిసి వాళ్ళ దగ్గర కంటే ఎక్కువ నానమ్మ దగ్గరే ఉండుంటావులే, అందుకోసమనే ఇక్కడ చదువు బిడ్డ పుస్తకాలు పురుగు అంటారు కదా, ఇక్కడ పాటల పురుగు అనమాట. అయితే సరే, ఇప్పుడు చందమామ గురించి పాట. ఓకే అక్క, ఈ పాటలో భార్య భర్తలు అనమాట. భర్త తీసుకెళ్లి మొత్తం ఇంకో ఆవిడకి పెడుతుంటాడు ఈ సాంగ్ లో. సో అది సాంగ్ మొత్తము ఇలా వర్ణించేస్తారు అన్నమాట. ఈ సాంగ్ నాకు స్టేజ్ లో సునీతక్క నేర్పించింది అనమాట. ఓకే, అది అంటే ఏదైనా ఒకసారి వినగానే గుర్తుంచేసుకుంటావా, ప్రాక్టీస్ చేస్తూ ఉంటావా? లేదక్క, చెప్తే విన్నా అంటే ఇంకా అది పల్లె పాట ఇంకా నచ్చితే ఇంకా వదిలేనక్క, అంతే అంతే, అది వచ్చిందాక అంతే. ఓ సంద మామయ్య ఓ నీలదారుడ, ఓ సంద మామయ్య ఓ నీలదారుడ, రామయ్య మా అత్తగారి ఇంటికి సంద, అరే సంద ఆహ
పాట ప్రతి పాట కూడాను నీ దగ్గరే ఫస్ట్ వింటున్నా నేను. అంటే సేకరణ పాటలు ఇంత గొప్పగా ఉంటాయా అని అట్లా నిన్ను చూస్తూనే అర్థమవుతుంది నాకు. ఎవరైనా సరే ఫోక్ సాంగ్ అనగానే యూట్యూబ్లో వచ్చే సాంగ్స్ అవి మాత్రమే ఫోక్ అనుకుంటారు. కానీ ఒకప్పుడు ఇన్ని పాటలు ఉన్నాయా, ప్రతి ఒక్కరు కూడా పొలానికి వెళ్ళి పాడుతూ ఉండేవాళ్ళు. అమ్మమ్మ నానమ్మలు ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా పాడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు పాడినప్పుడు ఏంటి పిచ్చి పాటలు, సినిమా పాటలు ఉన్నాయి కదా అనుకునే వాళ్ళు కూడాను ఇప్పుడు ప్రతి ఒక్కరు అరే ఒక్క జానపదం పాడరాదు మనసుకు నిండుగా ఉంటది అనుకునేలా చేశారనమాట. అది మన పల్లె పాటల గొప్పతనం. సరే ఇన్ని పాటలు పాడావు, ఈ అన్నిట్లో ది బెస్ట్ సాంగ్ నువ్వు పాడింది కాకుండా వేరే వాళ్ళ నోట నువ్వు విన్న పాట ఏంటి? వేరే వాళ్ళు పాడుతుంటే ఆహా ఎంత బాగుంది వినడానికి, నేను కూడా ఇది ప్రాక్టీస్ చేస్తే బాగుండు, నేను కూడా ఇది పాడితే బాగుండు అనుకున్న పాట. ఓరి నాగాయమన్న జైరా ఒత్తట వెందుకు ముద్దడిపోరా, ఓరి నాగాయమన్న జైరా ఒత్తట వెందుకు ముద్దడిపోరా, ఓరి నాగాయమన్న జైరా, ఓరి నాగాయమన్న జైరా, ఓరి నాగాయమన్న జైరా ఒత్తట వెందుకు ముద్దడిపోరా, ఓరి నాగాయమన్న జైరా, ఓరి నాగాయమన్న జైరా, ఓరి నాగాయమన్న జైరా. అఖిల ఎవరి దగ్గర విన్నావు ఈ సాంగ్? ఇది పాలమూరు కోలాటంలో విన్నాక, అంటే నేను ఫస్ట్ లక్ష్మణ్ సార్ మహబూబ్ నగర్లో స్టూడియో ఉంటుంది, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ విన్నా అనమాట. అరే భలే డిఫరెంట్గా ఉంది ఈ పాట అని బాగా అనిపించింది. ఇంకా ఈ సాంగ్ నువ్వు ఒక్క సాంగ్ వినే ఈ పాట నాకు బాగా అనిపించింది, నేను ప్రాక్టీస్ చేస్తే బాగుండు అనుకున్నావే. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నువ్వు పాడిన ప్రతి పాట నాకు ఫస్ట్ టైం విన్నాను. నాకు కూడా అంటే ఇలా పాడితే బాగుండు అని అనిపిస్తుంది అనమాట. అంటే యాంకరింగ్ అందరూ క్లాప్స్ కొడతారు ఓకే, కానీ ఇలాగ సేకరించిన పాటలు ఇంత అద్భుతంగా ఉంటాయా నాకు ఇక్కడ అనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటాయి అక్క, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. మట్టిలో నుంచి పుట్టిన వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, ఇంకోటి వాళ్ళ సంతోషము, ప్రతి ఒక్కటి పాటలోనే ఉంటుంది. అవును, మనం ఏంటంటే ఏదున్నా ఇప్పుడు ఇలా ఇలా చాట్ చేసి పంపించేస్తాం, కానీ అప్పట్లో నువ్వు పాత సినిమాలు గమనిస్తే గనక ఇప్పుడైతే ఒక 6, ఒక 5, ఒక 4 సాంగ్స్ మాత్రమే ఉంటాయి, కానీ అప్పట్లో అన్ని సాంగ్స్ ద్వారానే ఉండేటి ఏదైనా వ్యక్తపరచాలన్నా కూడాను. సో ప్రతిదీ కూడా అంటే ఆనందం వచ్చిన సాంగ్ ఉంటుంది, బాధ అయినా సాంగ్ ఉంటుంది, ఏ సెలబ్రేషన్ అయినా పాట ఉండాల్సిందే. పాట లేనిది అసలు ఏ సెలబ్రేషన్ లేదు, ప్రపంచమే లేదు. పాటకి ప్రపంచానికి మనకి ఉన్న అనుబంధం అలాంటిది. సరే మీది పాలమూరు, పాలమూరులో చాలా మంది ఫోక్ సింగర్స్ ఉన్నారు, కానీ ఈ అఖిలాకియా పాలమూరుకి సంబంధించి ఏదో ఒక చిన్న లైన్, ఒక సాంగ్ అయితే ఉంది. ఏంటి ఆ సాంగ్? పాలమూరులో నాకు ఎక్కువ నేను విన్న పాటలు రామస్వామి తాత సాంగ్స్ వినేదాన్ని. ఇంకోటి మన జంగిరెడ్డి అన్న కానీ, శివనాగులు అన్న కానీ, అన్న వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళందరివి నేను వినేది. గోరెటి వెంకన్న సార్, ఇంకా ఆ సార్ అయితే నాకు చాలా ఇష్టం. ఆ సాంగ్స్ అయితే అసలు మొత్తాన్ని అందరికి ఆయన ఒక దేవుళ్ళ. ఏమంటారు, గోరెటి వెంకన్న సార్ గారి పాటలు అంటే బాగా ఇష్టం నాకు. ఈ పాటలన్నీ విన్ని నేర్చుకున్న పాటలు. అంటే ఒక టైంలో నాకు స్కూల్ టైంలో నార్మల్గా ఫోక్ సాంగ్స్ చూడాలన్నా టీవీ ఏంది రేలా నార్మల్గా ఆ టైంలో చూసేది. ఇంకా తర్వాత వినడానికి లేకుంటుండే ఐప్యాడ్స్ ఉంటాయి కదా అక్క, చిన్న అవి తెచ్చుకొని దాంట్లో మెమొరీ కార్డ్లో పెట్టుకొని అట్లా రాసుకొని నేర్చుకున్నా నేను సాంగ్స్. అట్లా వినేదాన్ని నేను. రామస్వామి తాతది కూడా మన ఇక్కడ మంగళక్క వాడింది కదా సాంగ్, ఆ సాంగ్ జాలే ఓకే అక్క. జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యా, అయ్యా జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యా, జాలవై జల్దారు వయ్యి జాజికాయల పోతవయ్యి, జాలవై జల్దారు వయ్యి జాజికాయల పోతవయ్యి, జాలవై జల్దారు వయ్యి జాజికాయల పోతవయ్యి, చిగురు జబ్బాల సందన చిల్కమోతి జాలవయ్యి, గుబురు గుబ్బాల సందన గురికింజల జాలవయ్యి, రైకమూడి గట్టితోన రతనాల జాలవయ్యి, ఇపునాయిన్ జామురయ్యి పక్కలోన సుక్కనయ్యి, ఒడ్డున మాణిక్యమయ్యి, నిన్ను వెయ్యి నన్ను వెయ్యి, నిలువుటద్దాలు వెయ్యి, అద్దమూలా చూసుకుంటే ఇద్దరన్నే కలిసిటట్టు, జాలే 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 పోసినవేమయ్యా ఓ జంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యా, అయ్యా జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యా, జాలే పోసినవేమయ్యా జంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యా, జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యా. సూపర్ అఖిల. అసలు అంటే చిన్నప్పుడు అన్నం తిని పెరిగావా, పాటలు తిని పెరిగావా నువ్వు అసలు? లేదంటే వస ఎక్కువ పోసినట్టున్నారు మీ మమ్మీ, అయ్యో 7 నెలలకి బయటకు వచ్చేసింది, ఎక్కువ వస పోస్తే ఎక్కువ పాటలు నేర్చుకుంటే నాకు తెలిసి మీ నాన్నమ్మ వేసిన పనే ఇది. ఏంటి అసలు మధ్యలో అసలు ఆ గాలి తీసుకునే గ్యాప్ కూడా లేకుండా అంత కంటిన్యూగా పాడడం అసలు ఎలా సాధ్యమవుతుంది?
ఇష్టం అక్క పాట అంటే అంతే. ఇష్టము, దాంతో పాటు ఎక్కువ ప్రాక్టీస్ కూడా ఉండాలి కదా. ప్రాక్టీస్ అంటే ఈ చిన్నప్పటి నుంచి కోలాటం ఆడుకుంటూ విన్న పాటలు కదా అక్క. ఓకే, అయితే కోలాటం కూడా బాగా పర్ఫెక్ట్ అన్నమాట అయితే. ఓకే, ఏ ఫెస్టివల్ వదిలిపెట్టవే? బతుకమ్మ, బోనాలు, అన్ని ఫెస్టివల్స్, ఇంకా మన తెలంగాణలో జరిగే ప్రతి ఒక్క పండగ నాకు ఇష్టం అక్క. ఓకే, ఎందుకంటే ఆడపిల్ల అంటేనే పండుగ అంటేనే మనకి ఆడపిల్ల కాబట్టి అన్ని పండుగలు చేయాల్సిందే. అవును, ఇంతకు నువ్వు ఫుడ్ బాగా ప్రిపేర్ చేస్తావని తెలిసింది, వంటలు బాగా చేస్తావా? చేస్తా. మరి ఎప్పుడైనా నాకు టేస్ట్ చేపిస్తావా? ఖచ్చితంగా. నువ్వు చేసిన అది నేను టేస్ట్ చేయాలి అని అంటే నాకు ఇప్పుడే భయం అనిపిస్తుంది. పాటలే ఇంత స్పైసీగా ఉన్నాయి, ఇంకా చాలా కష్టం అయితే. సరే, ఓకే, ప్రతి ఒక్కటి మనం పాడాలి అన్నా మనకు కావాల్సింది నాలుక కావాలి, మనకి తినాలి అని అంటే టేస్ట్ కావాలి అంటే నాలుక కావాలి. కానీ నరం లేని నాలుక చాలా మాటలు మాట్లాడుతుంది అంటూ ఉంటారు. సో దీనికి సంబంధించి నీ దగ్గర ఒక పాట ఉంది నాలుకకు సంబంధించి. సో మనం మాట్లాడాలి అన్నా, పాట పాడాలి అన్నా, మనం ఏది చేయాలన్నా మనకి మెయిన్ మన ఆయుధం మన నాలుక కాబట్టి దానికోసం ఒక పాట. ఖచ్చితంగా. ఇది కూడా తమ్ముడు అనిల్ యామ రాసిండు. ఓకే, ఈ సాంగ్. నాలుకవో నాలుక నరం లేని నాలుక చల్ నాలుకవో నాలుక నటన మాడే నాలుక నాలుకవో నాలుక నటన మాడే నాలుక అన్నాదమ్ముల మధ్య సిచ్చు పెట్టే నాలుక అత్త కోడళ్ళని రెచ్చగొట్టే నాలుక అధికారం ఉన్నోళ్ళని అడుముకునే నాలుక పని లేని వాణ్ణి చూస్తే పండుగనికు నాలుక నాలుకవో నాలుక నరం లేని నాలుక చల్ నాలుకవో నాలుక నటన మాడే నాలుక నాలుకవో నాలుక నటన మాడే నాలుక నాలుకవో నాలుక నటన మాడే నాలుక. సూపర్ చెల్లి. అందుకే కదా నీ నోరు మంచిదైతే ఊరు మొత్తం మంచిదే అంటారు, లేకపోతే నోటుని అదుపులో పెట్టుకుంటే నీ లైఫే బాగుంటుందని చెప్తూ ఉంటారు. అంటే ఆ కొద్దిసేపు మనం ఈ నోరుని కనుక సైలెంట్గా ఉంచితే అందరు మనతోనే ఉంటారు, ఈ గొడవలు కానీ ఇవన్నీ ఏమీ ఉండవు. కానీ నీ దగ్గర ప్రతిదానికి సాంగ్ ఉంటుందే, దేనికైనా. ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటావని చెప్పావు, ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ బాగుంటుంది అంటే నువ్వు పాడే పాట వింటే ఇలా ఆటోమేటిక్గా వాళ్ళు డాన్స్ చేస్తూనే ఉంటారు. సో నువ్వు పాడే పాటల్లో నీకు నచ్చిన పాట, జనాల్ని మెప్పించే పాట ఏంటి? ఒకటి రాగి సెట్ ఎక్కేడు రాగాలు తీసాడు అని ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి సేకరించావు? ఇది సేకరణ పాటనే నాకు సునీతక్క చెప్పింది అనమాట. ఈ పాట కూడా పాడు, పబ్లిక్ లో బాగుంటది అని. ఓకే, సో పబ్లిక్ అంత బాగా ఎంజాయ్ చేశారు అంటే ఇప్పుడు నేను మా వనిత టీవీ ప్రేక్షకులు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. మా కోసం ఒకసారి. రాగి సెట్టెక్కేడు రాగాలు తీసాడు రాగి సెట్టెక్కేడు రాగాలు తీసాడు రోగమన్నా అబ్బ రోగమన్నా అరే రోగమన్నా వచ్చి సావడేమే విని రాగాల మీద మన్నువయ్యా రోగమన్నా వచ్చి సావడేమే విని రాగాల మీద మన్నువయ్యా వాణ్ణి నేనేమన్ననా వాన్నయ్య సొమ్మేమన్నా తిన్ననా 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 అందల మా ఊరే అబ్బా అందల మా ఊరి ఓలి పండుగ నాడు అందల మా ఊరి ఓలి పండుగ నాడు రుప్పి రుప్పి అబ్బ రుప్పి రుప్పి అరే రుప్పి రుప్పి రంగు జల్లడేమే విని రంగు మకం మీద మన్నువయ్యా రుప్పి రుప్పి రంగు జల్లడేమే విని రంగు మకం మీద మన్నువయ్యా వాణ్ణి నేనేమన్ననా వాన్నయ్య సొమ్మేమన్నా తిన్ననా 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 వాణ్ణి నేనేమన్ననా వాన్నయ్య సొమ్మేమన్నా తిన్ననా. సూపర్ అఖిల, అసలు నువ్వు ఎవరిని ఏమనాల్సిన అవసరం కూడా లేదు తెలుసా, అసలు కంటి చూపుతో కూడా నువ్వు భయపెట్టాల్సిన అవసరం లేదు, ఒక పాట పాడితే చాలు. ఓకే, సో చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అఖిల, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అక్క. ఓకే అండి, చూసారు కదా ఈ రోజు మన రేలారే కార్యక్రమంలో అఖిల ఎన్ని పాటలు, అన్ని సేకరించిన పాటలే. అటు అమ్మమ్మ పాటలు, ఇటు నానమ్మ పాటలు, ఊళ్ళో ఉన్న అన్ని పాటలు మనకి వినిపించేసింది కదా. మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కూడా ఎంజాయ్ చేశాను కాబట్టి. నెక్స్ట్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.